అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు, లేదా ఎదుటి పార్టీలను ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా ఇబ్బంది పెట్టడంలో తప్పులేదు. కానీ సున్నితమైన అంశాలను, కొన్ని నేరాలను, కుటుంబంలో జరిగిన మరణాలను అది రాజకీయంగా వాడుకోవాలి, సింపతి కోసం వాడుకోవాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి రివర్స్ కొడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు ఇప్పుడు బహుశా వైసీపీకే రివర్స్ కొడుతున్నాయి. ఆయన ప్రతి ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు లేవనెత్తుతారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మావిగన్ అన్నారు, దానివల్ల కొంత దెబ్బతిన్నారు. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో మరణాలు, రాజారెడ్డి గారికి మరణం కావచ్చు, అండ్ రాజశేఖర రెడ్డి గారి మరణం కావచ్చు, అండ్ వివేకానంద రెడ్డి గారి, ఈ 3 మరణాల్లో తాను బాధితుడిని, తాను మంచోడిని కాబట్టి ఎవరి మీద కూడా ఆరోపణలు చేయలేదు, ఎవరి మీద కూడా కక్ష తీర్చుకోలేదు, ఎవరిని చంపేయలేదు అనేటట్టు ఆయన మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 17 ఏళ్ల తర్వాత తన మరణానికి కారణం చంద్రబాబు గారు అని అనుమానాలు ఉన్నాయని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అండ్ రాజారెడ్డి గారిని చంపేసింది కూడా టీడీపీ వాళ్ళు అన్నట్టు. దీంతో పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. నిజానికి ఈ పార్థసారథి రెడ్డి గారు ఎవరో ఎవరికి తెలియదు, నాకైతే తెలీదు, సోకాల్డ్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. మేబీ ఒక 45-50 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి రాజకీయాలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికి తెలియదు, అండ్ కడపలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. తెలీదు మీన్స్ నేను రాష్ట్రంలో అందరికీ తెలియదు అన్నట్ల, కడప, ఆ పులివెందుల ఆ ప్రాంతంలో ఉన్న వారికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈయన వైఎస్ ఫ్యామిలీకి ఎదురు నిలిచిన ఒక పెద్ద హీరోగా మారిపోయారు 2 రోజుల నుంచి పార్థసారథి రెడ్డి. ఆయన ప్రెస్ మీట్లో, ఆయన స్పీచ్లో చూస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని, వైఎస్ కుటుంబాన్ని ఏకిపారేస్తున్నారు అంతే. సో ఇక్కడ అంటే లేపు తన్నించుకోవడం అని ఎందుకు హెడ్డింగ్ పెట్టానంటే, వైసీపీకి ఇది అలవాటే. ఎన్నికలకు ముందు కూడా చాలా వర్గాలను లేపు తన్నించుకున్నట్టే ఇప్పుడు అనవసరంగా ఈ పార్థసారథి రెడ్డిని కెలికి, అంటే రాజారెడ్డి గారి కేసుని ప్రస్తావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇతను బయటకు వచ్చాడు. ఎందుకంటే రాజారెడ్డి గారి కేసులో రాజారెడ్డి గారు ఇతను రాజకీయ ప్రత్యర్థులంట వీళ్ళ ఫ్యామిలీ. సో వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళు అంతమందించారు, వీళ్ళు రాజారెడ్డి గారిని దాడి మీద చంపేశారు. అది వాళ్ళకి మధ్య ప్యూర్లీ ఫ్యాక్షన్ ఇష్యూ. ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ గొడుగు కోసం తలో పార్టీలో తలదాచుకుంటారు. వీళ్ళు ఒక పార్టీలో ఉంటారు, వాళ్ళు ఒక పార్టీలో ఉంటారు. ఎక్కడైనా జరిగేది ఇదే. కాలక్రమేణా వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఒక్కోసారి ఒకే పార్టీలోకి వెళ్ళిపోతారు. అనంతపురంలో దశాబ్దాల తరబడి రాజకీయ పోయిరం ఉన్న 2 ఫ్యామిలీలు ఇప్పుడు ఒకే పార్టీలో లేరా? కర్నూలులో కూడా కొన్ని దశాబ్దాల తరబడి రాజకీయ వైరం ఉన్న ఫ్యాక్షన్ గొడవలు ఉన్న ఒకే ఫ్యామిలీ ఇప్పుడు ఒకే పార్టీలో లేరు. అలా కొన్ని సందర్భాల్లో వచ్చేస్తారు రాజకీయ అవసరాల కొద్దీ. కాలక్రమేణా ఫ్యాక్షన్ గొడవలు మర్చిపోతారు కాబట్టి. కానీ ఇక్కడ వైఎస్ ఫ్యామిలీలో జరిగిన మరణాలను జగన్మోహన్ రెడ్డి గారి సింపతి కోసం వాడుకున్నారు కాబట్టి పార్థసారథి రెడ్డి లైన్లోకి వచ్చి నిన్న కూడా ఆయన అనేక విషయాలు చెప్పారు. వైఎస్ కుటుంబ చరిత్రలో అన్ని రక్తపు మరకలే, వాళ్ళు తింటున్నది రక్తపు కూడే అనేటట్టుగా ఆయన మాట్లాడారనమాట. బుద్ధిమంతుల కుటుంబాన్ని జగన్ చెబుతున్నారు. వారి రాజకీయ సామ్రాజ్యం హత్యలు, గృహదహనాలతో మొదలైంది. వారి ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీట్ నమోదైంది. 100 కొద్ది బైండ్ ఓవర్ కేసులున్నాయి. వెరైటీస్ యజమానిని చంపేశారు. రాజారెడ్డి, జార్జి రెడ్డి జైలుకి వెళ్ళారు. నా తమ్ముడిని చంపిన కేసులో ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితులు. వారిపై కేసులను రాజశేఖర రెడ్డి కొట్టివేయించారు. వాళ్ళ చరిత్రను ఈ తరం యువతకు తెలియజేస్తా అని పేర్ల పార్థసారథి రెడ్డి పదే చెప్తున్నారు. ఎస్, రాయలసీమలో 1970s 1980s ఆ టైంలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి వైఎస్ కుటుంబ నేర చరిత్ర అంతా తెలుసు. మేబీ ఇప్పటి తరం వాళ్ళకి తెలియకపోవచ్చు కాక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో రాజారెడ్డి గారు తన తాత అంశాన్ని ప్రస్తావించిన కారణంగా అప్పుడు ఏం జరిగింది అనేదంతా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఈ పార్థసారథి రెడ్డి గారు మొన్న ఏబిఎన్ డిబేట్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. పైగా ఇప్పుడు యువతకు తెలియజేస్తాను ఈ కుటుంబ చరిత్ర అంటున్నారు. దీనికి తగ్గట్టు కొన్ని ఆధారాలు కూడా అప్పట్లో రాజారెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి రాజకీయంగా ఎవరూ ప్రత్యర్థులు లేకుండా, పులివెందుల నియోజకవర్గంలో ఎవరూ మరో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళ ఇళ్ళ మీద బాంబులు వేయించిన ఘటనలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు బయటకు రావాలి? బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు తన తాత మరణాన్ని కూడా ప్రస్తావించి తను మంచోడిని అని ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది లేపి తన్నించుకోవడం కాదా? అసలు పార్థసారథి రెడ్డి గారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ హీరో అయిపోయాడు. వైఎస్ ఫ్యామిలీని దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న హీరోగా అయిపోయాడు.
అసలు రాజారెడ్డి గారి నేర చరిత్ర పూర్తి స్థాయిలో ఏమిటి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు 1962లో ఆయన మీద రౌడీ షీట్ ఉంది, అండ్ ఆయన గనులను లాక్కున్నారు, అండ్ తన రాజకీయ ప్రత్యర్థుల్ని బాంబులు వేయించి బెదిరించి ఊరు నుంచి పంపించేశారు అని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు సీఎంగా ఉన్నప్పుడు, ఎవరెవరి మీద కేసులు పెట్టించారు, ఎవరెవరి మీద కేసులు కట్టేశారని. అండ్ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఓన్లీ వివేకానంద రెడ్డి గారి కేసులోనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారేమో అనుకున్నాం, కానీ కాదు. ఈ కేసులో కూడా మరో కేసు ఏదది పార్థసారథి రెడ్డి గారు తమ్ముడిని చంపిన కేసులో కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారంట, నిందితులుగా ఉన్నారంట. అంటే ఈ నేర చరిత్ర అంతా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. బయట ప్రపంచానికి తెలియనివి, బయట ఎవరికి తెలియని విషయాలు, కొత్త నేర చరిత్ర తెలుస్తోంది. అమ్మో వైఎస్ ఫ్యామిలీకి ఇంత నేర చరిత్ర ఉందా, దశాబ్దాల తరబడి, సంవత్సరాల తరబడి, తరాల తరబడి అని కొత్త వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇది లేపి తన్నించుకోవడం అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? దీనికి తోడు మేబీ ఇక్కడ పార్థసారథి రెడ్డి చేసిన ఆరోపణల వెనక తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు కాక, కానీ ఇతను వైఎస్ ఫ్యామిలీ బాధితుడిగా జనంలోకి వెళ్తున్నాడు. దాన్ని టీడీపీ ప్రోత్సహిస్తోంది. ఇతను చేసిన ప్రతి ఆరోపణకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజారెడ్డి గారు ఎవరెవరి మీద బాంబులు వేశారు, ఆ బాంబులు వేసిన ఇల్లు ఎలా ఉన్నాయి, ఆ ఫోటోలతో సహా పెడుతున్నారు. సో ఇట్లా లేపితన్నించుకున్నారు అనవసరంగా. కొన్ని ఇష్యూస్ కెలకూడదు, కొన్ని ఇష్యూస్లో సింపతి గెయిన్ చేయాలని చూడకూడదు. చర్చ జరుగుతోంది. అసలు ఆ ముగ్గురు మరణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని జరుగుతోంది. 2019 మార్చి 15వ తేదీన వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. చనిపోయినప్పుడేమో చంపేశారు టీడీపీ వాళ్ళు, ఫస్ట్ గుండుపోటు అన్నారు, ఆ తర్వాత టీడీపీ వాళ్ళు చంపేశారన్నారు. అది జరిగిన నెల 15 రోజులకి ఎన్నికలు జరిగితే సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆ కేసును పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారన్న, చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నప్పుడు అరెస్ట్ చేయాలిగా, చేయలే. అలాగే రాజశేఖర రెడ్డి గారి కేసులో చంద్రబాబు గారి మీద అనుమానాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అతని మీద ఎంక్వైరీ చేయించి లోపలేసేయచ్చుగా. తన బాబాయిని, తన తండ్రిని చంద్రబాబు గారే వేయించారని చెప్తున్న వ్యక్తి ఎందుకని ఊరుకోవడం? సో ఇవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి ఇప్పుడు వైసీపీలో. థ్యాంక్ యూ.